హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి స్టడీ గైడ్ ఛానల్. మన ఛానల్లో ఈవీఎస్ క్లాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ మనము ఫ్యామిలీ, ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్, హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఈ టాపిక్స్ గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆల్రెడీ మన ఛానల్లో దీనికి సంబంధించిన ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను. ఈవీఎస్ క్లాసెస్ ఇన్ తెలుగు అని చెప్పి మీకు ఉంటుంది. మీరు కనుక ఆ వీడియోలు చూడకపోయినట్లయితే ప్లేలిస్ట్ ఓపెన్ చేసి అన్ని లైన్ గానే అయితే చూడడానికి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రోజు వీడియోలో షెల్టర్ అనే టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. హౌసెస్ అకార్డింగ్ టు టైప్ ఆఫ్ రీజియన్. హౌసెస్ మేడప్ ఆఫ్ మడ్ ఆర్ టాచ్డ్ హౌస్. బురద లేదా గడ్డితో కప్పబడిన ఇల్లు. ఇవి ఎక్కడ ఉంటాయి అంటే దీస్ హౌసెస్ ఆర్ ఫౌండ్ ఇన్ హాట్ డెసర్ట్స్ ఆఫ్ రాజస్థాన్ అండ్ ఇన్ విలేజెస్. ఇలాంటి హౌసెస్ ఎక్కడ ఉంటాయి అంటే ఎక్కువగా రాజస్థాన్లో హాట్ డిసర్ట్స్లో మరియు రాజస్థాన్లోని విలేజెస్లోనైతే ఇలాంటి గృహాలు అయితే కనబడుతూ ఉంటాయి. ఇన్ డిజర్ట్స్ ఆఫ్ రాజస్థాన్ దీస్ హౌస్ హెల్ప్ ఇన్ బెటర్ అడాప్టింగ్ టు ఎక్సెసివ్ హీట్. మడ్ వాల్ ఆఫ్ దీస్ హౌసెస్ ఆర్ మేడ్ థిక్ సో దాట్ హీట్ డస్ నాట్ క్రాస్ ఇట్. ఇక్కడ మనకు రాజస్థాన్ అనగానే మనకు ఎండలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి ఎండకు తట్టుకునే విధంగానైతే ఇల్లుంటాయి. మరియు ఈ ఇళ్ళ యొక్క వాల్స్, గోడలు అనేవి ఎలా ఉంటాయి అంటే ఎక్కువ మందంగా బురదతో కప్పబడి ఉంటాయి. ఎందుకు అంటే ఆ బురద అనేది ఇంటి లోపలికి ఎండ రాకుండా అడ్డుకుంటుంది. రూఫ్స్ ఆర్ మేడప్ ఆఫ్ ఫాడర్ అండ్ బుషెస్. వుడ్ ఆఫ్ అకేషియా ఈస్ యూజ్డ్ ఇన్ రూఫ్ ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద రూఫ్ ఫ్రమ్ ఇన్సెక్ట్స్. సో రూఫ్స్ అనేవి అంటే ఆ ఇంటి పైకప్పులు అయితే ఫాడర్ అంటే పశుగ్రాసం మరియు పొదలు. వుడ్ ఆఫ్ అకేషియా అంటే తుమ్మ అండి. దీన్నే కికార్ అని కూడా అంటారు. ఎగ్జామ్లో మీకు వుడ్ ఆఫ్ అకేషియా అని అడగవచ్చు, కికార్ అయినా అడగవచ్చు. మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ ఇళ్ళ యొక్క రూఫ్స్ అనేవి మనకు ఫాడర్, బుషెస్ అలాగే వుడ్ ఆఫ్ అకేషియాతోనైతే కవర్ చేయబడి ఉంటుంది. ఎందుకు అంటే ఇంటి పైకప్పును ఇన్సెక్ట్స్ నుంచి రక్షించడానికైతే వీటన్నిటిని యూజ్ చేయడం జరుగుతుంది. దీస్ హౌసెస్ ఆర్ పెయింటెడ్ విత్ మడ్ and cow dung to protect the mud from breaking and for protection against the insects. ఈ హౌసెస్ అన్నీ కూడా బురద మరియు కౌ డంగ్ అంటే ఆవు పేడ చేత పెయింట్ చేయబడి ఉంటాయి. ఎందుకు అంటే ఈ బురద అనేది పెచ్చులు వారకుండా మరియు ఇన్సెక్ట్స్ నుంచి ప్రొటెక్షన్ పొందడానికి ఇలా ఈ హౌసెస్కి మడ్ లేదా కౌ డంగ్ చేత అలకడం జరుగుతుంది. ఇక్కడ చెప్పిన దీంట్లో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే హౌసెస్ మేడప్ ఆఫ్ మడ్ ఆర్ టాచ్డ్ హౌస్ ఎక్కడ ఉంటాయంటే రాజస్థాన్లో ఉంటాయి. అండ్ రాజస్థాన్లో ఎండల నుంచి తట్టుకోవడానికి అయితే ఇలా బురదతో ఇళ్ళనైతే నిర్మాణం చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వీటి యొక్క రూఫ్స్ అనేవి ఇన్సెక్ట్స్ నుంచి ప్రొటెక్షన్ పొందడానికి ఫాడర్, బుషెస్ అండ్ వుడ్ ఆఫ్ అకేషియా ఇది మనకు చాలా ఇంపార్టెంట్. వీటి చేత ఈ ఇంటి పైకప్పు అనేది నిర్మించబడుతుంది. దీని యొక్క వాల్స్ అనేవి పెచ్చులు వారకుండా బురద అంటే ఇట్లా పలిగిపోవడానికి అవకాశం ఉంటుంది కదా, అలా కాకుండా కౌ డంగ్, మడ్ చేత అలకడం జరుగుతుంది. ఇది మీరు కంప్లీట్గా గుర్తుంచుకోవాల్సిన అంశాలు. దీనిలో ఎవ్రీ పాయింట్ అనేది మనకు ఇంపార్టెంట్. ఇందులో నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది, చూద్దాం. In an area, villagers make their houses having very thick walls that are plastered with mud. The roofs of the houses are made of thorny bushes. In this area, rain is very scarce and it is very hot too. This area must be in. సో మీకు ఇక్కడ ఆల్రెడీ కొన్ని క్లూస్ ఇచ్చారు. అవి ఏంటి అంటే రెయిన్ ఈస్ వెరీ స్కార్స్ అంటే వర్షపాతం అనేది చాలా తక్కువ ఉంటుంది మరియు చాలా వేడిగా ఉండే ప్రాంతం. ఇది అనగానే మనకు గుర్తించే అంశం రాజస్థాన్, మైండ్లోకి ఇది రావాలి. నెక్స్ట్ ఏమన్నారు, మనకు రాజస్థాన్లో ఎలాంటి హౌసెస్ ఉంటాయని చెప్పాను, మడ్ హౌసెస్ అనేవి ఉంటాయి. అండ్ ఆ హౌసెస్ యొక్క వాల్స్ని మనము మడ్ చేత, బురద చేతనైతే అలకడం జరుగుతుంది అనే పాయింట్ కూడా నేను డిస్కస్ చేశాను. సో కాబట్టి ఆన్సర్ మనకి ఖచ్చితంగా రాజస్థాన్ అవుతుంది. ఆప్షన్ 2 రాజస్థాన్. In rural areas, cow dung is used to coat the floor and walls of the hut too. రూరల్ ఏరియాస్లో ఫ్లోర్ అండ్ వాల్స్ని కౌ డంగ్ చేత అలకడం జరుగుతుంది. ఎందుకు అని అయితే క్వశ్చన్ అడిగారు.
కౌ డంగ్ అనేది మనకు ఇన్సెక్ట్స్ నుంచి అయితే ప్రొటెక్షన్ ఇస్తుంది, కాబట్టి ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. కీప్ ద ఇన్సెక్ట్స్ అవే, మనం ఆల్రెడీ పైన కంప్లీట్గా డిస్కస్ చేసాం. సో అక్కడ నుంచి ఒక పాయింట్ తీసుకొని క్వశ్చన్ అడగడం జరిగింది, కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ హౌస్ ఏంటి అంటే హౌస్ మేడప్ ఆఫ్ వుడ్ అండ్ బ్యాంబూ. వుడ్ అండ్ బ్యాంబూతో చేయబడిన హౌస్. దీస్ హౌసెస్ ఆర్ మేడ్ ఇన్ దోస్ ఏరియాస్ వేర్ దెర్ ఇస్ వెరీ హెవీ రెయిన్. పైన డిస్కస్ చేసిన దాంట్లోనే చాలా తక్కువ రెయిన్ ఉంటుంది, ఇప్పుడు డిస్కస్ చేసే దాంట్లోనేమో రెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మరి రెయిన్ అనేది ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం ఎలా ఉంటుంది అంటే వుడ్ అండ్ బ్యాంబూ చేతనైతే ఇళ్ల నిర్మాణం ఉంటుంది. దీస్ బ్యాంబూ అండ్ వుడ్ హౌసెస్ ఆర్ 3 to 3.5 మీటర్ అబోవ్ ద గ్రౌండ్ సో దాట్ ఇట్ రిమైన్స్ అన్ఎఫెక్టెడ్ ఫ్రమ్ ద ఫ్లడ్. మనకు వర్షాలు ఎక్కువ పడుతున్నాయంటే వరదలు వచ్చే అవకాశం ఉంది. సో అప్పుడు ఇక్కడ ఎలా ఉంటుంది అంటే హౌసెస్ నిర్మాణము, ఈ బ్యాంబూ అండ్ వుడ్ హౌసెస్ అనేవి 3 నుంచి 3.5 మీటర్ల ఎత్తున, గ్రౌండ్ కంటే 3 నుంచి 3.5 మీటర్ల ఎత్తున ఈ హౌసెస్ నిర్మాణం అయితే జరుగుతుంది. ఎందుకు అంటే ఈ ఫ్లడ్స్ నుంచి ప్రొటెక్షన్ పొందడానికి అలా గ్రౌండ్కి ఎత్తులోనైతే హౌసెస్ నిర్మించబడతాయి. దీస్ హౌసెస్ ఆర్ ఫౌండ్ ఇన్ అస్సాం. ఇది గుర్తుంచుకోండి మీరు, అస్సాంలో ఎక్కువగా వర్షాలు పడుతూ ఉంటాయి అండ్ అస్సాంలో ఇలాంటి హౌసెస్ అనేవి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అండ్ ఇన్ సమ్ అదర్ పార్ట్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్. మీరు ఇక్కడ గుర్తుంచుకోండి, ఎక్కువగా వర్షాలు పడే ప్రాంతాల్లో హౌసెస్ నిర్మాణం అనేది ఎలా ఉంటుంది అంటే వుడ్ అండ్ బ్యాంబూ చేతనైతే ఇల్లు కట్టడం జరుగుతుంది. అండ్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే అస్సాం. రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ రిటన్ బై ఏ స్టూడెంట్ అబౌట్ హిస్ హౌస్ ఇన్ ఎ విలేజ్. ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ ఏ విలేజ్. ఇట్ రెయిన్స్ హెవీలీ ఎట్ అవర్ ప్లేస్. హెన్స్ అవర్ హౌసెస్ ఆర్ మేడ్ ఆల్మోస్ట్ 10 to 12 feet అంటే 3 to 3.5 meters above the ground. They are made on bamboo pillars. The inner side of our houses are also made up of wood. This village must be in. ఇక్కడ కొన్ని కీ పాయింట్స్ ఇచ్చారు చూడండి. ఇట్ రెయిన్స్ హెవీలీ ఎట్ అవర్ ప్లేస్ అంటే అక్కడ వర్షాలు బాగా ఎక్కువ కురుస్తాయంట. అలాంటి ప్లేసెస్లో ఎలాంటి హౌసెస్ ఉంటాయని చెప్పాను, బ్యాంబూ లేదా వుడ్తో కట్టబడిన ఇల్లు. సో ఇక్కడ అదే పాయింట్ చెప్పారు, దే ఆర్ మేడ్ ఆన్ బ్యాంబూ పిల్లర్స్. బ్యాంబూ పిల్లర్స్ పైననైతే ఈ హౌసెస్ నిర్మాణం అనేది జరుగుతుంది. ఫ్లడ్ నుంచి ప్రొటెక్షన్ పొందడానికి ఇది గ్రౌండ్ నుంచి 3 to 3.5 meters అబోవ్ గ్రౌండ్ అంటే నేల కంటే 3 నుంచి 3.5 మీటర్ల ఎత్తున ఈ హౌసెస్ అనేవి ఉంటాయి. సో అవర్ ఆన్సర్ ఈస్ అస్సాం. మనం పైన డిస్కస్ చేసిన దాని నుంచి ఇక్కడ క్వశ్చన్ వచ్చింది. ద స్ట్రక్చర్ ఆఫ్ హౌసెస్ ఇన్ రూరల్ ఈస్ లింక్డ్ టు ద క్లైమేటిక్ కండిషన్ ఇన్ విచ్ దే ఆర్ బిల్డ్. దెర్ ఈస్ ఎ విలేజ్ వేర్ హౌసెస్ హ్యావ్ ఫాలోయింగ్ ఫీచర్స్. ఇదే టాపిక్ నుంచి మనకు మరొక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఆ స్ట్రక్చర్ ఆఫ్ హౌసెస్ ఇన్ రూరల్ ఈస్ లింక్డ్ టు క్లైమాటిక్ కండిషన్ ఇన్ విచ్ దే ఆర్ బిల్డ్. అక్కడ ఉన్న క్లైమాటిక్ కండిషన్స్ ఆధారంగానే గ్రామాల్లో హౌసెస్ యొక్క నిర్మాణం అనేది ఉంటుంది. దేర్ ఈస్ ఎ విలేజ్ వేర్ హౌసెస్ హ్యావ్ ఫాలోయింగ్ ఫీచర్స్. హౌసెస్ ఆర్ మేడ్ ఆన్ స్ట్రాంగ్ బ్యాంబూ పిల్లర్స్. మీరు బ్యాంబూ పిల్లర్స్ అనగానే గుర్తుకు తెచ్చుకోండి, అక్కడ రెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనే కీ పాయింట్ మీకు గుర్తుకు రావాలి. ఇన్సైడ్ ఆఫ్ హౌసెస్ ఈస్ ఆల్సో మేడప్ ఆఫ్ వుడ్. హౌస్ లోపల నిర్మాణం కూడా వుడ్తోనే కట్టబడి ఉంటుంది. హౌసెస్ ఆర్ మేడ్ ఆల్మోస్ట్ 3 meter to 3.5 meter అబోవ్ ద గ్రౌండ్. గ్రౌండ్ నుంచి 3 to 3.5 మీటర్ పైన ఈ హౌసెస్ అనేవి ఉంటాయి. రూఫ్స్ ఆర్ మేడ్ విత్ స్లోప్. పైకప్పులు అనేవి స్లాంట్గా ఉంటాయి. సో దట్ మనకు ఇక్కడ వర్షాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటర్ అనేది మనకు కిందికి ఈజీగా వెళ్ళడానికి ఇలా స్లాంట్గా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఇచ్చిన ఈ పాయింట్స్ అన్నీ ఉన్న హౌసెస్ ఎక్కడ ఉంటాయి అనేది మన క్వశ్చన్. ఇఫ్ ఇన్ దిస్ విలేజ్ ఇట్ రెయిన్స్ హెవీలీ. ఎస్, ఇక్కడ బ్యాంబూ పిల్లర్స్ పైన ఇల్లు కట్టారు అంటేనే అది అక్కడ రెయిన్స్ అనేవి చాలా ఎక్కువ పడతాయనే అంశం మనకు గుర్తుకు రావాలి. రెయిన్స్ అనేవి ఎక్కువ పడతాయంటే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే అస్సాం మరియు నార్త్ ఈస్ట్ స్టేట్స్. సో మనకు ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 4 అస్సాం. హౌసెస్ మేడప్ ఆఫ్ మడ్ ఆర్ టాచ్డ్ హౌసెస్ అనే అంశాన్ని గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి మనము బ్యాంబూ ఆర్ వుడ్ చేత కట్టబడిన ఇళ్ళ గురించి డిస్కస్ చేసాం.
అండ్ నౌ హౌస్ మేడప్ ఆఫ్ స్టోన్. హౌస్ మేడప్ ఆఫ్ స్టోన్. స్టోన్ హౌసెస్ ఆర్ ఫౌండ్ ఇన్ కోల్డ్ డెసర్ట్ ఆఫ్ లడక్ అండ్ అదర్ హిల్లీ డెసర్ట్ ఏరియాస్. ఇలాంటి స్టోన్ హౌసెస్ అనేవి ఎక్కడ కనబడతాయి అంటే కోల్డ్ డెసర్ట్ ఆఫ్ లడక్లోని శీతల ఎడారులు అండ్ హిల్లీ డెసర్ట్ ఏరియాస్లో ఇలాంటి స్టోన్ హౌసెస్ అనేవి మనకు కనబడతాయి. మీరు గుర్తుంచుకోండి, స్టోన్ హౌస్ అనగానే మీకు లడక్ గుర్తుకు రావాలి అండ్ హిల్లీ డెసర్ట్ ఏరియాస్ అనేవి గుర్తుకు రావాలి. హౌస్ ఆర్ ఆఫ్ 2 floors. 2 అంతస్తులతోనైతే ఇల్లు ఉంటుందట. ద హౌసెస్ ఆర్ మేడ్ ఆఫ్ స్టోన్స్ విచ్ ఆర్ కెప్ట్ వన్ ఓవర్ ద అదర్. ఒక అంతస్తు పైన ఇంకొక అంతస్తు ఉంటుందని చెప్తున్నారు. ద హౌసెస్ ఆర్ మేడ్ ఆఫ్ స్టోన్స్ విచ్ ఆర్ కెప్ట్ వన్ ఓవర్ ద అదర్. ఈ ఇళ్ల నిర్మాణం అనేది ఒక రాయి పక్కన ఒకటి, ఒక రాయి పైన ఒకటి ఇలా పెడుతూ హౌసెస్ నిర్మాణం అయితే జరుగుతుంది అనే అంశం చెప్పారు. ద వాల్స్ ఆర్ కోటెడ్ విత్ ఎ థిక్ లేయర్ ఆఫ్ మడ్ అండ్ లైమ్. ఇలా స్టోన్స్ తో నిర్మించబడిన హౌస్ యొక్క వాల్స్ ఎలా ఉంటాయంటే ఈ వాల్స్ ని బురద మరియు సున్నం చేత కోట్ చేయబడి ఉంటుంది. థిక్ ట్రీ ట్రంక్ మే బి యూజ్డ్ టు మేక్ రూఫ్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్లోర్ స్ట్రాంగ్ అండ్ వుడెన్ సీలింగ్ ఈస్ ఆల్సో ఫౌండ్ ఇన్ ద హౌసెస్. ఈ హౌస్ యొక్క ఫస్ట్ ఫ్లోర్ రూఫ్ని నిర్మించడానికి ట్రీ యొక్క మందపాటి ట్రంక్ అనేది యూజ్ చేస్తారు అంట. బికాస్ అది స్ట్రాంగ్ ఉండాలి అంటే మనకి థిక్ ట్రీ ట్రంక్ అనేది యూజ్ చేస్తారు. అండ్ వుడెన్ ఫ్లోర్ అనేది కూడా ఇక్కడ వుడ్ చేతనే నిర్మించబడి ఉంటుంది. అండ్ సీలింగ్ అనేది కూడా మనకు కర్ర చేతనే నిర్మించబడి ఉంటుంది అనే అంశం పేర్కొన్నారు. అయితే మనం ఇక్కడ 2 floors అనేవి ఉంటాయని చెప్పాం కదా. గ్రౌండ్ ఫ్లోర్లోనంట నెసెసరీ థింగ్స్ అండ్ ఎనిమల్స్ ఆర్ కెప్ట్. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి అవసరమైన వస్తువులు అండ్ ఎనిమల్స్ని అయితే ఉంచుతారంట. అండ్ ఆన్ ద ఫస్ట్ ఫ్లోర్ పీపుల్ లివ్. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో మనుషులు అనేది నివసించడం జరుగుతుంది. గ్రౌండ్ ఫ్లోర్ డు నాట్ హ్యావ్ విండోస్. ఈ గ్రౌండ్ ఫ్లోర్కి విండోస్ అనేవి ఉండవు. ఈ పాయింట్ కూడా మీకు ఇంపార్టెంటే. అన్ని పాయింట్స్ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ నుంచి కూడా క్వశ్చన్ అడగవచ్చు అనే అంశాన్ని మీకు చెప్తున్నాను. గ్రౌండ్ ఫ్లోర్ డు నాట్ హ్యావ్ విండోస్. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి కంప్లీట్గా క్లోజ్ అయి ఉంటుంది, విండోస్ అనేవి ఏమి ఉండవు. ఇన్ ఇంటెన్స్ కోల్డ్ పీపుల్ కెన్ షిఫ్ట్ టు ద గ్రౌండ్ ఫ్లోర్. చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు ఈ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చి ఉంటారంట. వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఆర్ కెప్ట్ ఫర్ డ్రైయింగ్ ఆన్ ద రూఫ్ ఆఫ్ ద హౌస్. ఇంటి పైకప్పు పైన వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఎండడానికైతే అక్కడ ఆరబెట్టడం జరుగుతుంది అనే అంశం పేర్కొన్నారు. ఇన్ ఏ హిల్లీ ఏరియా ఇట్ వాస్ అబ్జర్వ్డ్ దట్ ద పీపుల్ హ్యావ్ బిల్ట్ దేర్ హౌసెస్ యూజింగ్ స్టోన్స్, మడ్, లైమ్ అండ్ వుడ్. దీస్ హౌసెస్ హ్యావ్ 2 floors. On the ground floor they provide space for animals to live and also store necessary things. On the first floor they stay. The roofs of the houses are flat and made up of thick tree trunks. This hilly area is the part of. సో మనం పైన డిస్కస్ చేసిన ప్రతి పాయింట్ కూడా కంప్లీట్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇలాంటి హౌసెస్ అనేవి ఎక్కడ ఉంటాయని అడిగారు సింపుల్గా. సో అవర్ ఆన్సర్ ఈస్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇది స్పెసిఫిక్గా లడఖ్లో ఉంటుంది. ఇప్పుడు లడక్ అనేది మనకు ఒక కేంద్రపాలిత ప్రాంతం. అంతకుముందు జమ్మూ కాశ్మీర్లో భాగంగానే లడక్ ఉండేది. కాబట్టి మనం ఇక్కడ ఆన్సర్ అనేది ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం మనకు ఆన్సర్ అనేది జమ్మూ కాశ్మీర్. సెలెక్ట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద హౌసెస్ ఆఫ్ లే అండ్ లడక్. లడఖ్లో ఉన్న హౌసెస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని పిక్ చేయండి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ స్లాండింగ్ వుడెన్ రూఫ్స్ ఆర్ మేడ్ ఆఫ్ ట్రీ ట్రంక్స్. సో చూడండి ఇక్కడ రూఫ్స్ అనేవి స్లాంటింగ్ అంటే వంపుతో చేయబడి ఉంటాయట, కానీ కాదు అండి. చూడండి ఇక్కడ ఒక్క చిన్న వర్డ్ కూడా మీకు ఎంత డిఫరెన్స్ తీసుకొస్తుందో. ఇక్కడ ఏమిచ్చారు, ద రూఫ్స్ ఆఫ్ ద హౌసెస్ ఆర్ ఫ్లాట్గా ఉంటాయి కానీ స్లాంట్గా ఉండవు. ఇక్కడ ఈ చిన్న వర్డ్ కూడా మీకు 1 మార్క్ పోయేటట్టు చేస్తుంది. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ కూడా ఇంపార్టెంటే. అండ్ మేడప్ ఆఫ్ థిక్ ట్రీ ట్రంక్స్ రైటే, కాకపోతే ఇక్కడ రూఫ్స్ అనేవి మనకు ఫ్లాట్ ఉంటాయి. ఇది మీరు గుర్తుంచుకోవాలి. సో ఆప్షన్ 1 అనేది మనకు రాంగ్ అవుతుంది. స్లాంటింగ్ వుడెన్ రూఫ్స్ మేడప్ ఆఫ్ ట్రీ ట్రంక్స్ వరకు రైటే,
కాకపోతే స్లాంటింగ్ కాదండి, ఫ్లాట్ వుడెన్ రూఫ్స్ మేడప్ ఆఫ్ ట్రీ ట్రంక్స్. కాబట్టి ఇది లే అండ్ లడఖ్లో హౌసెస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ కాదు. సో ఆల్రెడీ మనకు ఇంకా 3 ఆప్షన్స్ ఇచ్చారు, 4 ఆప్షన్స్ మనకు కరెక్ట్ కావు. సో కాబట్టి మిగిలిన BCD అనేది మనకు కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. డైరెక్ట్గా మనము ఆన్సర్ పిక్ చేసే అవకాశం ఇక్కడ ఉంది. కాకపోతే మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. గ్రౌండ్ ఫ్లోర్ వితౌట్ విండో, ఎస్, ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో విండో అనేది ఉండదు. థిక్ వాల్స్ మేడ్ ఆఫ్ స్టోన్స్, మడ్, లైమ్, ఎస్, ఈ ఆప్షన్ కూడా కరెక్టే. ఫ్లోర్స్ అనేవి మనకు కర్రతో చేయబడి ఉంటాయి, ఈ ఆప్షన్ కూడా మనకు కరెక్టే. సో ఆప్షన్ 2 అనేది మనకు రైట్ అవుతుంది, BCD. హౌసెస్ మేడ్ అప్ ఆఫ్ స్టోన్ అండ్ వుడ్, కర్ర మరియు స్టోన్, వుడ్ మరియు స్టోన్తో చేయబడిన ఇల్లు ఇవి ఎక్కడ ఉంటాయంటే దీస్ హౌసెస్ ఆర్ ఫౌండ్ ఇన్ హిల్లీ ఏరియాస్ వేర్ దెర్ ఇస్ గుడ్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ అండ్ స్నోఫాల్. రెయిన్ఫాల్ మరియు స్నోఫాల్ అనేవి కొంచెం ఎక్కువ ఉండే ప్రదేశాలు అండ్ హిల్లీ ఏరియాస్లో ఇలాంటి హౌసెస్ అనేవి మనకు కనబడుతూ ఉంటాయి. రూఫ్ ఆఫ్ దీస్ హౌసెస్ ఆర్ స్లోపింగ్ ఆన్ ద సైడ్స్ సో దట్ స్నో అండ్ రెయిన్ కెన్ ఫాల్ ఈజీలీ ఆన్ ద గ్రౌండ్. సో ఇలాంటి హౌసెస్ యొక్క రూఫ్స్ అనేవి ఇలా స్లాంట్గా ఉంటాయంట, బికాస్ మనకు వర్షం పడ్డ గ్రౌండ్కి చేరుకోవడానికి ఈజీగా ఉంటుంది. దీస్ హౌసెస్ మే బీ మేడప్ ఆఫ్ స్టోన్, బ్రిక్స్ అండ్ వుడ్స్. ఇలాంటి హౌసెస్ అనేవి మనకు స్టోన్, బ్రిక్స్, వుడ్స్ చేతనైతే నిర్మాణం చేయబడి ఉంటుంది. దీస్ హౌసెస్ కెన్ బీ ఫౌండ్ ఇన్ శ్రీనగర్, మనాలి అండ్ అదర్ ఏరియాస్ ఆఫ్ కాశ్మీర్ వ్యాలీ. శ్రీనగర్ అండ్ మనాలి ప్లేసెస్ని మీరు గుర్తుంచుకోండి. శ్రీనగర్ అండ్ మనాలిలో మనకు స్నో అనేది ఎక్కువ పడుతుంది, అదేవిధంగా రెయిన్ఫాల్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్లేసెస్లో మనకు స్టోన్ అండ్ వుడ్ చేతనైతే హౌసెస్ నిర్మాణం అనేది జరిగి ఉంటుంది. మరియు వీటి యొక్క రూఫ్స్ అనేది ఇలా వంపుగానైతే ఉండడం జరుగుతుంది. హౌసెస్ ఇన్ శ్రీనగర్ డిస్ప్లే బ్యూటిఫుల్ కార్వింగ్ ఆఫ్ వుడ్. కర్ర చేత అందమైన కళాకృతులు ఆ కర్రలో చెక్కబడి ఉంటాయంట. ఆన్ ద సీలింగ్ ఆఫ్ ద హౌస్ డోర్ అండ్ విండోస్ హ్యావ్ బ్యూటిఫుల్ ఆర్చెస్ నోన్ యాజ్ మెహరాబ్. శ్రీనగర్లో ఉండే హౌసెస్లో సీలింగ్ ఆఫ్ హౌస్, డోర్స్, విండోస్కి బ్యూటిఫుల్ ఆర్చెస్ అనేవి ఉంటాయి. వీటిని ఏమంటారు అంటే మెహరాబ్. ఏ స్పెషల్ విండో మేడప్ ఆఫ్ వుడ్ కాల్డ్ డాబ్. ఆ విండో అనేది మనకు ఒక స్పెషల్ వుడ్ చేతనైతే చేయబడి ఉంటుంది. స్పెషల్ వుడ్ పేరు ఏంటంటే డాబ్. కెన్ బి ఫౌండ్ ఇన్ ద ఓల్డ్ హౌసెస్ ఆఫ్ శ్రీనగర్. ఇన్ విలేజెస్ ఆఫ్ కాశ్మీర్ హౌసెస్ ఆర్ మేడ్ ఫ్రమ్ స్టోన్ కట్ అండ్ కెప్ట్ వన్ ఆన్ టాప్ ఆఫ్ ద అదర్ అండ్ కోటెడ్ విత్ మడ్. కాశ్మీర్లో హౌసెస్ అన్నీ కూడా స్టోన్స్ ఒకదాని పక్కన ఒకటి, ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టి వాటిని మడ్ చేతనైతే కోట్ చేయడం జరుగుతుంది అంట. దీస్ హౌసెస్ ఆల్సో హ్యావ్ స్లోపింగ్ రూఫ్. ఈ హౌసెస్ కూడా రూఫ్ అనేది స్లోప్ ఇలా వంపుతో ఉంటుందంట. హౌస్ బోట్ ఆర్ మేడప్ ఆఫ్ వుడ్ అండ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ వాటర్. ఈ హౌస్ బోట్ అనేది మనకు వుడ్ చేత నిర్మించబడి ఉంటుంది అండ్ వాటర్లో ఉంటుంది. హౌసెస్ కెన్ బి అప్ టు 80 feet లాంగ్ అండ్ 8 to 9 feet వైడ్. సో ఈ హౌసెస్ అనేవి ఎలా ఉంటాయంటే వీటి యొక్క లెంత్ అనేది 80 feet ఉంటుంది, విడ్త్ అనేది 8 to 9 feet అనేది ఉంటుంది. దీస్ హౌస్ బోట్స్ హ్యావ్ బ్యూటిఫుల్ వుడెన్ కార్వింగ్ ఆన్ ఇట్ అండ్ దీస్ కార్వింగ్ ఆర్ నోన్ యాజ్ ఖతంబంద్. ఈ హౌస్ బోట్స్కి అందమైన చెక్కతో చెక్కబడిన కళాకృతులు ఉంటాయి. వాటిని ఏమంటారు అంటే ఖతంబంద్. దీస్ హౌస్ బోట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ కాశ్మీర్ అండ్ కేరళ. కాశ్మీర్ అండ్ కేరళలో ఇలాంటి హౌస్ బోట్స్ అనేవి మనకు కనబడుతూ ఉంటాయి. డోంగా ఆర్ హౌస్ ఇన్ వాటర్. హౌస్ ఈజ్ ప్రెసెంట్ ఆన్ ద బోట్ విత్ డిఫరెంట్ రూమ్స్ ఇన్ ఇట్. ఈ డోంగా అనేది ఎలా ఉంటుంది అంటే వాటర్ పైనే ఉంటుంది, దీంట్లో రూమ్స్ అనేవి ఉంటాయి. మ్యాచ్ ఈచ్ ఆఫ్ ద లొకేషన్ విత్ కరెక్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ కామన్ హౌసెస్ బిల్ట్ ఇన్ దట్ ఏరియా. ఇటువైపు లొకేషన్స్ ఇచ్చారు, ఈ లొకేషన్స్లో ఎలాంటి హౌసెస్ ఉంటాయి అనే దాన్ని మనం మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. మనాలి అనగానే మనకు గుర్తుకు రావాల్సిన అంశం ఏంటంటే అక్కడ రెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది, స్నోఫాల్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇలాంటి రీజియన్స్లో మనకి స్టోన్ అండ్ వుడ్ కర్ర చేత ఇళ్ళ నిర్మాణం అనేది ఉంటుంది. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. రాజస్థాన్ అనగానే మనకు ఎండలు ఎక్కువ ఉంటాయి.
ఆ ఎండను తట్టుకోవాలంటే అక్కడ హౌసెస్కి బురద చేత కప్పబడి ఉంటుంది అండ్ బురదతో ఆ ఇంటి నిర్మాణం అనేది జరుగుతుంది. రాజస్థాన్ ఆప్షన్ 4 మడ్ హౌసెస్ హ్యావింగ్ రూఫ్స్ మేడ్ ఆఫ్ థోర్నీ బ్రష్. మడ్ హౌసెస్ అనేవి రాజస్థాన్లో ఉంటాయి. సో అస్సాం అనగానే మనకు గుర్తుకు రావాల్సిన అంశం వర్షాలు ఎక్కువ ఉంటాయి. వర్షాన్ని తట్టుకోవాలంటే ఇళ్ళ నిర్మాణం ఎలా ఉంటుంది, బ్యాంబూ పిల్లర్స్. లడఖ్లో ఇల్లు ఎలా ఉంటాయి అంటే హౌస్ మేడప్ ఆఫ్ స్టోన్స్ విత్ వుడెన్ ఫ్లోర్ అండ్ వుడెన్ సీలింగ్. లడఖ్లో ఇల్లు అనేవి స్టోన్స్ చేత నిర్మాణం జరిగి ఉంటుంది. ఇగ్లూ ఆర్ ఫౌండ్ ఇన్ వెరీ కోల్డ్ రీజన్. ఇగ్లూ అనేది మనకు చాలా చలి ఉన్న ప్రాంతాల్లోనైతే ఉంటుంది. దీస్ హౌసెస్ ఆర్ మేడప్ ఆఫ్ ఐస్ బ్లాక్స్ చేతనైతే ఇగ్లూ నిర్మాణం జరుగుతుంది. షేప్ ఆఫ్ ఇగ్లూ ఈస్ ఓవెల్ షేప్డ్ అండ్ ఎంట్రీ డోర్ ఆఫ్ ఇగ్లూ ఈస్ వెరీ స్మాల్. ఇది ఎలా ఉంటుందంటే ఇలా ఓవెల్ షేప్లో ఉంటుంది అండ్ ఇక్కడ ఎంట్రన్స్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. ఎస్కిమోస్ లివ్ ఇన్ ద ఇగ్లూ. ఈ ఇగ్లూలో నివసించే ప్రజల్ని ఏమంటారు అంటే ఎస్కిమోస్ అని అయితే అనడం జరుగుతుంది. స్నో ఈస్ యూజ్డ్ బికాస్ ద ఎయిర్ పాకెట్స్ ట్రాప్డ్ ఇన్ ఇట్ మేక్ ఇట్ యాన్ ఇన్సులేటర్. ఈ స్నో అనేది ఏం చేస్తుంది అంటే గాలిని బంధించి దాన్ని ఒక ఇన్సులేటర్గానైతే మార్చుతుంది, అంటే ఉష్ణబంధకంగానైతే మార్చుతుంది. స్కిన్స్ అండ్ ఫర్స్ యూజ్డ్ యాస్ అ ఫ్లోర్ ఫ్లాప్స్ టు కీప్ వార్మ్ ఎయిర్ ఇన్. జంతువుల యొక్క చర్మాలు మరియు ఫర్స్ని ఫ్లోర్ పైన అయితే పరవడం జరుగుతుంది. బికాస్ ఇది వెచ్చనైన గాలిని చాలా ఎక్కువసేపు వరకు బంధించి ఉంచగలుగుతుంది కాబట్టి ఈ ఫ్లోర్స్ అనేవి మనకు ఎనిమల్ స్కిన్స్ అండ్ ఫర్స్ చేత కింద పరచబడి ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ వీడియోని ఒక్కసారి చూడండి, అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి. ఇక్కడ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ అనేది వస్తుంది. ఆ ఇంటి యొక్క రూఫ్స్ అనేవి కూడా స్లాంటెడ్గా ఉంటాయా, ఫ్లాట్గా ఉంటాయా అనే అంశం దగ్గర కూడా కన్ఫ్యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. 1 మార్క్ అనేది పోతుంది ఫ్రెండ్స్, ఎంత కష్టపడ్డా కూడా. కాబట్టి ఖచ్చితంగా మంచిగా అండర్స్టాండ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఇంకా వీడియోస్ మీకు చేయాలన్న ఇంట్రెస్ట్ నాకు వస్తుంది, మీరు చూస్తున్నారనే అంశం నాకు కూడా అర్థమవుతుంది. కాబట్టి లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా సీటెడ్ ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకి కూడా యూస్ అవుతుంది. మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.